అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ శ్రీకాంత్ అన్న. అండ్ శ్రీకాంత్ అన్న అని పిలుస్తాను అనమాట అన్నని. ఎందుకంటే నేను బీటెక్లో ఒక ప్రాబ్లంతో ఉండేవాడిని. లైక్ ఎవరికైనా కానీ స్టూడెంట్కి ఏదో ఒకటి ఎర్న్ చేయాలి, చదువుకునేటప్పుడు ఎర్న్ చేయాలి అనే ఐడియా నార్మల్, క్యాజువల్. అటువంటి టైంలో నేను ఏం చేయాలి అని సెర్చ్ చేస్తూ ఉండగా అన్న వచ్చారనమాట. లైక్ వేరే మేడం ఫ్రెండ్, ఆయన మా మేడం ఫ్రెండ్. ఆయన ఇంటి దగ్గరకు వచ్చేసి హీ ప్రొవైడెడ్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ. హర్ష, ఇలా నాది ట్యూషన్ ఉంది అండ్ ట్యూషన్లో ఫ్యాకల్టీ నీడెడ్ ఉంది, నువ్వు వచ్చావంటే నేను జాయిన్ చేసుకుంటాను, సో దట్ మనము బెస్ట్గా ఇద్దాము, యూనిక్గా అండ్ బెస్ట్గా ఇద్దాము అని చెప్పేసి తను ఇంటి దగ్గరికి వచ్చి ఆపర్చునిటీ ఇచ్చారనమాట. సో దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అన్న. అండ్ నాకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నాకు ఒక మంచి బ్రదర్ లాగా ఆయన నిలబడ్డాడు. అందుకని చెప్పేసి ఐ డోంట్ కాల్ హర్ సార్, అండ్ నేను ఆయనని అన్న అని పిలుస్తాను, ఓకేనా. అండ్ ఆయన జర్నీలో, ఇంతవరకు ఉన్న జర్నీలో ఫస్ట్ ఐడియాతోనే ఆపకుండా ఎగ్జిక్యూషన్ లెవెల్కి తీసుకెళ్లారు. ఆ ఎగ్జిక్యూషన్ లెవెల్కి ఎలా తీసుకెళ్లారు, అంత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ చెప్పారు. లైక్ టీమ్ వర్క్ కానివ్వచ్చు, అండ్ వాళ్ళ గురువులే వాళ్ళని కొన్నిసార్లు తొక్కడానికి చూసారనమాట. లైక్ ఐ లిజన్డ్ వన్ కొటేషన్ అనమాట. ఏంటంటే, ఒక విత్తనం, మన ఐడియాని ఒక విత్తనంతో పోల్చుకుంటే, విత్తనం నాటినప్పుడు చెట్టు పెరుగుతూ ఉంటుంది. అది కొంచెం స్టేజ్కి వెళ్ళేంత వరకే దాన్ని అందరూ నీళ్లు పోయడం కానీ, దాన్ని ఆదరించడం కానీ చేస్తారు. అది ఫలం ఇచ్చేంత వరకే దాన్ని అందరూ చూసుకుంటారనమాట. అది ఇంకా ఎక్కువ ఎదిగితే, అసలు అందనంత ఎత్తుగా ఎదిగిపోతే ఏం చేస్తారు? కొట్టేస్తారు. ఎగ్జాక్ట్లీ అలా కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దట్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ గోయింగ్ టు అవర్ జర్నీ, ఓకేనా. హీ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్. ఆయన జర్నీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేసుకుంటూ విత్ హిస్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ హీ స్టాండ్ హియర్, ఓకేనా. అండ్ ఈ ప్రోగ్రామ్, స్టార్టప్ హబ్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు, మెయిన్ కాన్సెప్ట్కి వద్దాము. ఎందుకు పెట్టాము, అసలు ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? చాలా మందికి డౌట్ ఉంటుంది. అసలు ఏంది ఇది, సండే పెడుతున్నారు, ఇక్కడికి వస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు, అసలు ఏంది ఇది ప్రోగ్రామ్, ఏంటి ఇది అంటే, ఫస్ట్ నెట్వర్కింగ్ బేస్డ్ ప్రోగ్రామ్ అనుకోండి. లైక్ ఆ నెట్వర్క్ కూడా ఎందుకంటే, ఇప్పుడు నాకు ఒక ఐడియా ఉంది అండ్ నేను ముందరికి ఎలా తీసుకెళ్లాలో నాకు తెలియదు. అంటే నేను కూర్చున్నాను, నేను క్లియర్గా రాసుకున్న తర్వాత నేను ముందరికి ఎలా తీసుకెళ్ళాలి ఐడియా, అక్కడ నేను ఆగిపోతాను. ఎలా తీసుకెళ్లాలో తెలియక ఆగిపోతాను. అండ్ ఇంకొందరు ఎలా అంటే, ఆ ఐడియా పైన కొంచెం వర్క్ చేస్తారనమాట. వర్క్ చేసిన తర్వాత అక్కడ ఆగిపోతారు. అంటే ఐడియా వ్యాలిడేషన్ స్టేజ్ అంటారు. ఐడియా వ్యాలిడేషన్ స్టేజ్లో ఏంటంటే, నాకు ఒక ఐడియా వస్తుంది, ఒక యూనిక్ ప్రోడక్ట్ని తయారు చేయాలనే ఐడియా వస్తుంది. ఆ ప్రోడక్ట్ని నేను ఐడియా వ్యాలిడేట్ చేస్తాను. అంటే నాకు టార్గెటెడ్ కస్టమర్స్ని నేను ఐడెంటిఫై చేయాలి, అర్థమైందా? ఆ టార్గెటెడ్ కస్టమర్ దగ్గరికి నేను వెళ్ళి అడగాలన్నమాట. లైక్ ఈ ప్రోడక్ట్, నేను ఈ ఐడియాని, ఈ ప్రాబ్లమ్ని, ఈ సొల్యూషన్ నేను కనుక్కున్నాను, దీనికి నువ్వు పే చేయగలవా? ఇఫ్ ఇన్ కేస్ నేను ఇది లాంచ్ చేస్తే నువ్వు నాకు పే చేస్తావా, చేయలేవా? ఇఫ్ అది పేయబుల్ అయితే ఇట్స్ వర్క్, అది వర్క్ అవుతుంది అనమాట. లేదు పేయబుల్ కాదు అంటే యూ హ్యావ్ టు చేంజ్. ఎందుకు, ఏం చేంజెస్ చేసుకోవాలి, అది నువ్వు పే చేయాలంటే నేనేం చేంజెస్ చేసుకోవాలి, యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్. చాలామంది ఈ స్టేజ్లో ఆగిపోతారు. ఒక 10 మందిని అడుగుతారు, 10 మంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినారంటే స్టాప్ అనమాట. ఇంకా ఐడియా రాసుకున్నాము, ఇంకా 10 మందిని అడిగినారా, అయిపోయినారా, లైట్, ఇంకా ఇది వర్క్ అవ్వదు, పక్కన పెట్టేసి. అది కాదు, ఆ ఐడియాని నువ్వు ప్రాబ్లం ఐడెంటిఫై చేసావు, సొల్యూషన్ కనుక్కున్నావు, ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అది తెలుసుకో. నీ యూనిక్నెస్ ఏముంది అక్కడ, నీ యూనిక్ వే ఎలా తీసుకెళ్తావు అది తెలుసుకోవాలి. అండ్ ఇంకొందరు ఎట్లా అంటే, ఐడియా వ్యాలిడేషన్ అవుతుంది, ముందరికి వెళ్తాయి, దాని తర్వాత MVP స్టేజ్, ప్రోటోటైప్. ఐడియా ఉంటుంది, ప్రోడక్ట్ ఇలా తీసుకుంటాము, ఐడియా వ్యాలిడేషన్ అయిపోతుంది, వర్క్ అవుతుంది, ఓకే. ప్రోటోటైప్ అంటే ఏంది అంటే, ఒక ప్రోడక్ట్ మార్కెట్లో లాంచ్ అవ్వకముందే దాని డెమో పీస్ని తయారు చేయడం, ఓకేనా. దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ స్టేజ్ అనమాట. దాని డెమో పీస్ని వర్క్ చేయించడం అనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే, ఇది లాంచ్ అయిన తర్వాత దాని అవుట్పుట్స్ ఏంటి, ఎలా అవుట్పుట్స్ ఉంటాయి, అవి మనకి దాని నుంచి ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి అవి మనకి ముందే తెలుస్తాయి. ప్రాబ్లమ్స్ ముందే తెలియడం వల్ల ఉపయోగమా, ఉపయోగం కాదా? ఉపయోగమే, డెఫినెట్గా ఉపయోగమే ఉంటుంది. ప్రాబ్లమ్స్ మనకి ముందే తెలుస్తాయంటే దానికి సొల్యూషన్ మనం ముందే కనుక్కోవచ్చు.
దానివల్ల ఫ్యూచర్లో మన ప్రోడక్ట్ రియల్గా లాంచ్ అయిన తర్వాత ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసేసి ఓకే ఈ ప్రాబ్లం నేను MVP స్టేజ్లోనే ఫేస్ చేసిన, సో దట్ నాకు ఈజీ అవుతుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఇలా అనమాట. నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ స్టేజ్ కూడా ఉంటుంది. చాలామంది ఐడియా ఉంటుంది, MVP తయారు చేస్తారు, వెల్ అండ్ గుడ్, అండ్ వాళ్ళకి వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ స్టేజ్లో ఆగిపోతారు. లైక్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు, చాలామంది ఆగిపోతారు అనమాట. మోస్ట్లీ 80 to 70% స్టార్టప్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్ లేక ఆగిపోతుంటాయి. ఇది ఒక స్టేజ్. అండ్ లాస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఇది డిఫరెంట్ అనమాట, టోటలీ డిఫరెంట్. ఎట్లా అంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది, ప్రోడక్ట్ లాంచ్ అవుతుంది, లాంచ్ అయిన తర్వాత మార్కెట్లో స్టాండ్ అవ్వలేరు, మార్కెట్లో సస్టైన్ అవ్వలేరు. ఆ కాంపిటీషన్కి ఏంటంటే వాళ్ళు అడాప్ట్ అవ్వలేక గివ్ అప్ ఇస్తారు. మనకి ఎవరైనా చెప్పండి ఎప్పుడు గివ్ అప్ ఇవ్వాలి, ఎప్పుడు గివ్ అప్ ఇవ్వాలి? క్లాసెస్ వస్తే గివ్ అప్ ఇవ్వాలా? ఇంకా వాట్ ఈస్ ద టైం పీరియడ్? నాకు ఆ టైం పీరియడ్ కావాలి. ఆ టైం పీరియడ్ ఇప్పుడు మీరు ప్రోడక్ట్ లాంచ్ చేశారు, లాసెస్ వస్తున్నాయి, ఏ టైంకి మీరు క్లోజ్ చేసేది అనమాట. దాన్ని మనము ఎలా ముందరికి తీసుకెళ్ళాలి అదే ఉండాలి. కానీ ఎందుకంటే మనం దానిపైన వర్క్ చేసాము, మనం మన ఐడియా పైన స్ట్రాంగ్గా ఉన్నాము. సో దట్ మనం ఏం చేయాలి, వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా యూనిక్ వేలో, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని వేలో ఎలా ముందరికి తీసుకెళ్ళాలి అది చూడాలి. కానీ గివప్ ఇవ్వడం ఏంటి? అసలు గివప్ ఎప్పుడు ఇవ్వాలి? అసలు ఎప్పుడు ఇవ్వాలి అంటే దానికి కొన్ని కేసెస్ ఉన్నాయి. హెవీ కాంపిటీషన్ అంటే మనల్ని చూసి ప్రతి ఒక్కరు, అంటే ఇప్పుడు ఒక 100 మెంబర్స్ ఉన్నారంటే 80 to 70% అంతమంది అదే ఆ ఫీల్డ్లోనే ఉన్నారంటే యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ యూనిక్నెస్ దేర్, యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ యూనిక్నెస్ దేర్. ఆ గివప్ దేనికి ఇవ్వాలి అంటే మీ పాత పద్ధతికి ఇవ్వాలి. అర్థమైందా? మీ పాత పద్ధతికి గివప్ ఇచ్చేసి కొత్త పద్ధతి వైపు అడుగులేయాలి. షూర్. ఈ స్టేజెస్ డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ స్టేజెస్లో మనకు డిఫరెంట్ పీపుల్ కావాల్సి వస్తుంది. లైక్ దట్ ఇప్పుడు నేను ఒక వెబ్సైట్, నాకు ఒక యాప్ ఐడియా వచ్చింది టెక్ రిలేటెడ్, నేను ఒక యాప్ బిల్డ్ చేయాలి, నాకేమీ తెలియదు, నాకు వెల్ అండ్ గుడ్ ఐడియా ఉంది, ఎలా బిల్డ్ చేయాలో తెలియదు. మనం ఎవరితో కనెక్ట్ అవ్వాలి? డెవలపర్స్తో కనెక్ట్ అవ్వాలి. ఎక్కడ అవ్వాలి? తెలియదు. ఇన్వెస్ట్మెంట్ అడగాలి, ఎవరిని అడగాలి? తెలియదు. ఐడియా వ్యాలిడేట్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి? అది కూడా తెలియదు. అటువంటి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ సొల్యూషన్ అనమాట అది. దిస్ ఈజ్ ద సొల్యూషన్. స్టార్టప్ ఎకోసిస్టమ్ అని ఆ నెట్వర్కింగ్ సెషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి, అది దానికి సొల్యూషన్. ఓకేనా? అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు వస్తారనమాట, డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వస్తారు. లైక్ బిజినెస్లో ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు వస్తారు, గైడెన్స్ ఇవ్వడానికి వస్తారు, వెబ్సైట్స్ బిల్డ్ చేస్తాము మేము, డెవలపర్స్ వస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు, డిఫరెంట్ పీపుల్ అందరూ వస్తారనమాట. ఇక్కడ అందరూ రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ వాళ్ళకు వాళ్ళే సాల్వ్ చేసుకోగలుగుతారు. అర్థమైందా? ఇప్పుడు నాకు ఐడియా ఉంది, నాకు గైడెన్స్ కావాలి, సేమ్ ఐడియా పైన ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఇక్కడికి వస్తారు, వాళ్ళతో నువ్వు మాట్లాడడం వల్ల ఏమవుతుంది, నీకు ఒక గైడెన్స్ దొరుకుతుంది. లైక్ నీ ఐడియా సూపర్గా ఉంది, నువ్వు ఇన్వెస్ట్మెంట్లో లాగ్ అవుతున్నావు, ఇక్కడికి ఇన్వెస్టర్స్ వస్తారు, ఎగ్జాక్ట్లీ వస్తారు, ఇన్వెస్టర్స్ వస్తారు, వాళ్ళు మాకు కనెక్ట్ అవుతారు అనమాట. హర్ష, నాకు ఐడియా చాలా నచ్చింది, నేను దానిపైన ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను, సో దట్ మనము కనెక్ట్ చేపిద్దాం తను ముందరికి వెళ్తారు అని చెప్పేసి ఇలా సపోర్ట్ చేసుకుంటూ గ్రో అవ్వడం దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. అండ్ ఇది 10th మీటప్, అందుకని చెప్పేసి చికెన్ దండని ఇక్కడ చీఫ్ గెస్ట్ లాగా పిలిచాను. 9 మీటప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. అండ్ ఈ జర్నీలో నేను చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను అనమాట. లైక్ నా ఇన్స్టాగ్రామ్లో నియర్లీ 1200 ఫాలోవర్స్ ఉండే, లైక్ అంటే మనకు సపోర్ట్ చేసేవాళ్ళు లిటరలీ 1200 మెంబర్స్ ఉండే. 1200 మెంబర్స్ సడన్గా ఏమైందంటే ఇన్స్టాగ్రామ్ సస్పెండ్ అయిపోయింది. అండ్ నేను ఐడెంటిఫై చేసిన ప్రాబ్లం ఏంటి అంటే ఏదైనా కమ్యూనిటీ ఏదైనా గ్రో అవ్వాలి అంటే ఒకే ప్లాట్ఫామ్ పైన ఉండకూడదు. నేనేం చేశానంటే ఇన్స్టాగ్రామ్ ఒక్కటి టార్గెట్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో మాత్రమే రీల్స్ పోస్ట్ చేస్తూ ఇలా గ్రో చేసినాను. దీన్ని గ్రో చేయడం వల్ల లాస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నాకు సస్పెండ్ అయిపోయింది. దానివల్ల నాకేమైంది, 1200 మెంబర్స్ మన సపోర్టర్స్కి అందరు ఆల్ గాన్. అది కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వలేదని చెప్పేసి అది వెళ్ళిపోయింది అనమాట. సో దట్ నేను అక్కడి నుంచి అప్పీల్ చేశాను దాన్ని, బట్ ఇంకా రిప్లై లేదు, వెయిటింగ్ ఫర్ ది రిప్లై. సో దట్ నేను ఇంకా అక్కడే ఆగలేదు, నేను ఇంకొక అకౌంట్ క్రియేట్ చేశాను, ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసి మళ్ళీ ముందరికి వెళ్తున్నాను. ఈసారి ఒక్క అకౌంట్ కాదు,
ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కాదు, యూట్యూబ్ అకౌంట్ చేశాను, ఫేస్బుక్ పేజ్ చేశాను, వాట్సాప్ ఛానల్ పెట్టాను. సో దట్ నేను ఆ లెసన్ నేర్చుకున్నాను అనమాట అక్కడి నుంచి. అండ్ ఇటువంటి ఈ కల్చర్, స్టార్టప్ ఈ కల్చర్ మనకి ఏపీ వైడ్ తీసుకెళ్దాము అనే మంచి కాన్సెప్ట్తో మేము ఇక్కడ మొదలు పెట్టామన్నమాట. ఇక్కడే కాదు, కడపలో ఉంది అండ్ కర్నూలులో ఉంది. రీసెంట్గా నేనే వెళ్ళి అనంతపూర్లో కూడా స్టార్ట్ చేపించి వచ్చాను. సో దట్ మనకి ఇంకోటి ఏంటంటే, కడపలో నేను చూసిన ఆ సిచ్యువేషన్ ఏంటంటే, లైక్ ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు. వస్తూ ఉన్నప్పుడు వెబ్సైట్స్ కావాలి, యాప్స్ కావాలి అని చాలామంది ఏంటంటే అక్కడే ఆగిపోయేవాళ్ళు. దానికి మనము ఒక సొల్యూషన్ కనుక్కున్నాం. లైక్ అంటే హీజ్ యశ్వంత్ అక్కడ ఉన్నది ఇన్ హైదరాబాద్, టెక్ రిలేటెడ్ ఏజెన్సీ ఉంది. అండ్ మనము తినతో కనెక్ట్ అయ్యాము అనమాట. ఎందుకు కనెక్ట్ అయ్యాము అంటే, ఈ రిలేటెడ్ టెక్ రిలేటెడ్ చాలామంది స్టార్టప్ రిలేటెడ్ వస్తున్నారు అనమాట. స్టూడెంట్స్ వస్తున్నారు చాలామంది, వెబ్సైట్ కావాలని, అది కావాలని, ఇది కావాలి. మా నుంచి మేము కూడా ఏదైనా ప్రొవైడ్ చేయాలి, మా స్టార్టప్ అప్ తరపు నుంచి మేము కూడా ఏదైనా ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి మేము తనతో కనెక్ట్ అయ్యాం. ఇఫ్ ఇన్ కేస్ వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ ఏదైనా కావాలంటే కూడా మనకి బ్యాక్ అండ్ సపోర్ట్ మన టీం నుంచి హీ విల్ ప్రొవైడ్. ఓకేనా? కడపలో, కర్నూలులో అండ్ అనంతపూర్లో అక్కడ కూడా మనకు ఏమైనా టెక్ రిలేటెడ్ వస్తే చూసుకుంటున్నాడు. అండ్ పర్సనల్లీ హీజ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలపర్. ఓకేనా? సో క్లియర్ ఐడియా వచ్చిందా? ఇట్స్ నాట్ ఫర్ బిజినెస్ ప్రమోషన్స్. క్లియర్లీ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ ఫర్ బిజినెస్ ప్రమోషన్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అనేది ఐడియాస్ని ముందరికి తీసుకెళ్ళడానికి, ఐడియా స్టేజ్లోనే ఆపకుండా ఎగ్జిక్యూషన్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. ఇంతవరకు 9 మీటప్స్లో చాలామంది వచ్చారు. మెయిన్ మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది చాలామందిది. అండ్ ఐడియాస్తో వచ్చిన వాళ్ళు ఎగ్జిక్యూషన్ లెవెల్కి కూడా వెళ్ళారు. అండ్ మార్కెటింగ్లో ఎలా ఇది దీంతో కోపప్ చేయాలి, ఎలా ఈ మార్కెట్లో నిలబడాలి అనే వాళ్ళకు కూడా సొల్యూషన్ దొరికింది. ఓకేనా? సో యశ్వంత్, గివ్ ఏ బ్రీఫ్ అబౌట్ యూ. అండ్ ఆఫ్టర్ దట్ మీరు నెట్వర్కింగ్ సెషన్లో జాయిన్ అయిపోండి. లైక్ ఐడియా వచ్చి ఉంటుంది కదా మీకు ఎవరెవరు అని చెప్పేసి, మీరు కనెక్ట్ అవ్వండి. ఆఫ్టర్ దట్ వి విల్ ఎండ్ ది సెషన్. ఓకే? హాయ్ ఆల్, నా పేరు యశ్వంత్. నేను రీసెర్చ్ అండ్ డెవలపర్ని. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటిది అని అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ చాలా మందికి ఐడియాస్తోనే వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు మినిమల్గా వాళ్ళకి ఒక డాక్యుమెంటేషన్ లేనిది, మనం నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటే ఎలా ఉంటుందో తెలియంది, మనం అందులో దూకిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు వస్తే లైక్ ఒక 2-3 వచ్చేస్తానే ఇంకా నాది వర్కౌట్ కావాలి అనేసి ఆపేస్తూ ఉంటారు. సో ఈ R&D రిపోర్ట్ అనేది మీకు ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే, మీ ఫర్దర్ 10 స్టెప్స్ని మీకు ముందే చూపించేస్తుంది. మీరు ఎలా వెళ్ళాలి, ఏం తీసుకుంటే ఎక్కడ ఏముంటాయి, మార్కెట్లో మనం ఎలా వేరే వాళ్ళకి డిఫరెన్షియేట్గా మనం నిలబడుకోగలము, ఇవన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఫైనాన్షియల్ ప్రపోజల్స్ మనం ఎలా పెట్టుకుంటే మనకి అఫోర్డబుల్ లాసెస్ అని అంటే ఏంటి, ఇప్పుడు అఫోర్డబుల్ లాసెస్లో ఒక రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను ఒకేసారి నా దగ్గర 1 lakh ఉందనేసి 1 lakh పెట్టేసి ఆ స్టార్టప్ని నేను వెబ్ బిల్డ్ చేసేసుకొని మార్కెటింగ్ చేసేసుకొని రేపు పొద్దున్న రిజల్ట్స్ రాకపోతే నేను షట్ డౌన్ చేసేసుకోవాలి. అదే ఒక రిస్క్ మేనేజ్మెంట్ లాగా మనం ఒక అఫోర్డబుల్ లాస్ అనే ప్రిన్సిపల్ని ఫాలో అయితే, నేను 10,000 పెట్టాను, నాకు ఉన్నదాన్ని, నా స్కిల్ని ఉపయోగించాను, మిగతా 90,000 నేను స్పెండ్ చేయకుండా ఆ 90,000 బదులు నేను స్కిల్ని ఉపయోగించి నా దాన్ని MVP మోడల్లో నేను రన్ చేస్తాను. దాన్ని బట్టి నాకు ఫీడ్బ్యాక్స్ తెలుస్తాయి. ఈ మినిమల్ వైలబుల్ ప్రోడక్ట్లోనే నాకు మిస్టేక్స్ కూడా అర్థమైపోతాయి. సో స్మాల్ అమౌంట్లో నాకు ఈ థింగ్స్ ఏవైతే అర్థమైపోతాయో నేను లార్జ్ అమౌంట్లో నేను దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఎవ్రీథింగ్ మీకు తెలుస్తాయి. అండ్ నేను పర్సనల్గా లైక్ 60+ బిజినెసెస్కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి పెట్టుకున్నాను. 23 బిజినెసెస్కి నేను ఇప్పుడు సబ్మిట్ చేశాను R&D రిపోర్ట్స్ అనేవి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఐడియా కానీ ఏదైనా బిజినెస్ కానీ నేను హెల్ప్ చేయగలను వాళ్ళకి. వాళ్ళ మార్కెట్ పొజిషన్స్ చూసుకొని, వాళ్ళని కాంపిటీటర్స్ని ఎలా ఫిగర్ అవుట్ చేసుకొని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, అండ్ ఫర్దర్ ప్రిడిక్షన్స్ మనకి ఏదైతే వెల్ అండ్ గుడ్గా ఉంటాయో వాటిని మనం ఇప్పటి నుంచి ఎలా స్టార్ట్ చేసుకోవాలి, వీటన్ని ప్రిన్సిపల్స్ అని మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే దెన్ వీ క్యాన్ బీ సక్సెస్ఫుల్. ఈ ఫార్మేట్లోనే మేము ఏజెన్సీ బిల్డ్ చేశాను నా ఓన్గా. నేను ఒకప్పుడు ఒక నార్మల్ ఫ్రీలాన్స్ అనే సింగిల్ గాయ్. ఆ తర్వాత క్లయింట్స్కి నేను ఇచ్చే రిపోర్ట్స్ నచ్చి వాళ్ళు మాతోని ఫుల్ సర్వీసెస్ అడగడం వల్ల మేము ఏజెన్సీ బిల్డ్ చేసి టెక్ ముందుకు తీసుకొచ్చాము. టెక్లో హైర్ చేసుకొని లైక్ నౌ వీఆర్ బిల్డింగ్ యాప్స్, వెబ్సైట్స్. ఈ యాప్ అండ్ వెబ్సైట్స్లో అందరు రెగ్యులర్గా చేసే మాడ్యూల్ కాకోకుండా మా దగ్గరికి ఏదైతే బిజినెస్ వస్తుందో దాన్ని ఒక SaaS మోడల్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో SaaS మోడల్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అనమాట. లైక్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక అబ్బాయి స్కూల్ బిల్డ్ చేయాలనుకున్నారు. తన పర్స్పెక్టివ్ ఏంటి, లైక్ నేను స్కూల్ బిల్డ్ చేయాలి, దాంట్లో డిజిటలైజ్ వల్ల నేను మోర్ ఆఫ్ ద పీపుల్కి కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ అందరూ లైక్ కనెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు మనకు బైజూస్ తీసుకుందాం, ఇట్స్ ఫెయిల్యూర్ స్టార్టప్స్, దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ స్కూల్ బిజినెసెస్లో
లైక్ టీచింగ్ ఫీల్డ్లో కనెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే మెంటరింగ్ ఫీల్డ్లో కనెక్ట్ అవ్వడం కానీ, న్యూ స్కిల్ డెవలప్మెంట్లో కనెక్ట్ అవ్వాలి. సో ఈ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఈ వెబ్సైట్లో వాళ్ళ సోర్సెసే కాకుండా బయట జరిగే సోర్సెస్ అన్నీ అందులో పెట్టించి అండ్ ఇక్కడున్న పీపుల్కే కాకుండా అవుట్ సోర్సింగ్ పీపుల్కి కూడా ఇప్పించేలాగనమాట. ఇలాంటి నాట్ అబౌట్ ఏ స్కూల్, మనం ఏదైనా ఒక క్లాతింగ్ బిజినెస్లో ఎంటర్ అయ్యాం, దాని శాస్ మోడల్లో కూడా లాంచ్ చేసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ దాంట్లో మేము టెక్నాలజీని కూడా డెవలప్ చేస్తున్నాం. అండ్ కంక్లూజన్లో మేము ఏంటంటే లైక్ యాడ్ ఆన్ లాగా సోషల్ మీడియా మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాం. ఇట్స్ డిజిటల్ మార్కెటింగ్ హ్యాండిల్ చేస్తాము, అందులో గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ కూడా చూస్తాము. బట్ పర్సనల్గా మేము ఇనిషియల్ ఫౌండర్స్కి కానీ బిజినెసెస్ కానీ పుష్ చేసేది ఏంటంటే ప్రజెంట్ మార్కెట్ సోషల్ మీడియా మార్కెటింగ్ అని అంటే అందులో పర్సనల్ బ్రాండింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్తో కానీ వాళ్ళతో వీళ్ళతో ప్రమోషన్స్ ఇవన్నీ ఒకప్పుడు ట్రెడిషన్ అనమాట. ఇప్పుడు ఏంటి ప్రజెంట్ మార్కెట్ అని అంటే నువ్వు మైక్ తీసుకొని నీ ప్రోడక్ట్ గురించి నువ్వు ఎంత మాట్లాడతావో దట్ ఈస్ వేర్ ద ట్రస్ట్ బిల్డ్ బై యువర్ కస్టమర్స్ అండ్ యువర్ ప్రోడక్ట్ అనమాట. ఇంకా ఏది మార్చలేదు. అండ్ ఈ ప్రోడక్ట్ అంటే ఈ ప్రిన్సిపల్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మార్కెటింగ్లో నడుస్తూ ఉంది. సో మీలో ఎవరికైనా సరే ఐడియాస్ ఉన్నా కూడా వాళ్ళని ఇనీషియల్గా డెవలప్ చేయడం కూడా మార్కెటింగ్ నుంచే తీసుకొస్తాం. బికాస్ ఇప్పుడు MVP మోడల్ బిల్డ్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ అయితే కొంచెమన్నా పెట్టాల్సిందే. బట్ ఆ అమౌంట్ కూడా పెట్టకోకుండా వీ క్యాన్ మూవ్ ఆన్ అని అంటే దట్ ఈస్ ఓన్లీ బేసిస్ ఆన్ కమ్యూనికేషన్ అనమాట. మీకు మీ ప్రోడక్ట్ మీద ఏదైతే చెప్పాలని మీకు అనిపిస్తే ఆ కమ్యూనికేషన్ని బిల్డ్ చేసుకొని మీరు సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యి పర్సనల్ బ్రాండింగ్ చెప్పుకుంటే ఈవెన్ మీరు ₹1 స్పెండ్ చేయకుండా మీకు టీం బిల్డ్ అవుతుంది. మీ టీంని బిల్డ్ అయినప్పుడు మీ టీంలో ఉన్న వాళ్ళ క్రెడిబిలిటీస్ మీరు తెలుసుకోండి, వాళ్ళ ఎబిలిటీస్ ఏంటో తెలుసుకోండి, దాన్ని బట్టి మీరు వర్క్ ఇవ్వండి. అది మీ ఫౌండేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. దాన్ని బట్టి టీం బిల్డ్ చేసుకోవచ్చు అండ్ ఫర్దర్ ఏమన్నా ఉన్నా కూడా చూసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ వేర్ వెరీ సింప్లీ మేము ఇక్కడ వచ్చేసింది. నేను లైక్ ప్రొద్దుటూరు స్టార్టప్స్కి కానీ, కడప స్టార్టప్స్కి కానీ, అనంతపురం స్టార్టప్స్కి కానీ, కర్నూలు స్టార్టప్స్ కానీ ఈ ఫౌండర్స్తో కనెక్ట్ అయ్యి ఇక్కడ వచ్చే వాళ్ళకి బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఇచ్చి నాట్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్, వెరీ ప్రాపర్ ఏజెన్సీ లాగా. బికాస్ ఎందుకు అని అంటే లైక్ ఎవరైనా ఒక క్లయింట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ఇక్కడ దొరికి వాళ్ళ రిజల్ట్స్ని మేము టెస్టిమోనియల్స్ లాగా నెక్స్ట్ వచ్చే ఫర్దర్ జనరేషన్కి చూపించి దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ బై ద సండే స్టార్టప్స్ అని చేపించి జరపాలనే ఇంటెన్షన్తోనే మేము వెరీ స్ట్రాంగ్గా ఇక్కడ బిల్డ్ అయి ఉన్నాము. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంది అని అంటే ఎవరైతే సండే రోజు స్టార్టప్స్ ఐడియాస్ పెట్టుకొని ఎవరైనా బిజినెస్ని అయినా సరే గ్రో చేసుకోవాలని ఇక్కడికి వస్తారో వాళ్ళకి బై ద సాటర్డే లోపే వాళ్ళకి ఎగ్జిక్యూషన్లోకి తీసుకెళ్ళిపోతాం. సండే ఐడియాస్ పర్స్పెక్టివ్ ఎలా నడుస్తుంది అని అంటే ఐడియాస్ పెట్టుకొని వచ్చిన వాళ్ళకి మండే అండ్ ట్యూస్డే వ్యాలిడేషన్ జరుగుతుంది వాళ్ళ ఐడియాస్ పైన. అంటే వాళ్ళకి ఏమేమి ఉంటాయి, అసలు ఇది నిజంగానే వ్యాలిడేట్ అవుతుందా, దీని పాసిబిలిటీస్ ఎంత ఉంటాయి, ఇప్పుడు ఈ ప్రజెంట్ మార్కెట్కి ఈ ఐడియా ఫిట్ అవుతుందా లేదా, అవ్వకపోతే దీన్ని ఎలా ఫిట్ చేయగలుగుతాము అనే దాంట్లో మీద నుంచి. అండ్ వెడ్నెస్డే అండ్ థర్స్డే వచ్చేసి మీకు ఇన్వెస్టర్స్తో ఆన్లైన్ మీట్ ఉంటుంది. ఈ ఆన్లైన్ మీట్లో మీరు ఇన్వెస్టర్స్ని కలుస్తారు, మీ ఐడియాస్ని పిచ్ ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీ లక్ బాగుండి ఏదైనా నేను ఇన్వెస్ట్ చేస్తాను అని అంటే సాటర్డే అండ్ సండే లోపు మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా మేము అరేంజ్ చేయించేస్తాం. అండ్ బై ద నెక్స్ట్ సండే మీ ప్రోడక్ట్ అంటే లైక్ లైవ్ అయిపోతుంది అనమాట. దాని మీద ఇంకా అన్ని తీసుకోవడం డెసిషన్స్ అన్ని తీసుకొని లైవ్ చేసేస్తాం అనమాట. అండ్ బిజినెస్ పర్స్పెక్టివ్కి వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏ బేస్లో ఉన్నారు, వాళ్ళ బిజినెస్ని వాళ్ళు ఏం చేసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ మేము కలెక్ట్ చేసుకొని దానికి ఒక ప్రపోజల్ అంటే లైక్ ఒక మార్కెట్ ప్లాన్ రాస్తాం. అండ్ ఈ బిజినెస్ వాళ్ళకి ఏంది అంటే ఓన్లీ మార్కెటింగ్ ఈజ్ హెల్ప్ఫుల్ ప్రజెంట్. సో వాళ్ళకి ఆ మార్కెటింగ్ ప్లాన్ రాసి సాటర్డే లోపు వాళ్ళకి మార్కెటింగ్ కూడా ఎగ్జిక్యూట్ చేయించేస్తాం. సో ఓకే, థ్యాంక్ యూ చెప్పేశాడు యశ్వంత్. థ్యాంక్ యూ యశ్వంత్. అండ్ ఫస్ట్ మిస్ అయింటారు కదా, ఇంట్రో ఫస్ట్ మిస్ అయింటారు, వాళ్ళు మధ్యలో జాయిన్ అయ్యారు, వాళ్ళది కూడా ఒకసారి ఇంట్రో తీసుకొని నెక్స్ట్ నెట్వర్కింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా?